ఐఐటి జేఈలో మంచి ర్యాంక్ రానటువంటి విద్యార్థులకు బెస్ట్ ఆప్షన్ సిఏ కోర్సులు అడ్మిషన్స్ జరుగుతున్నవి. అయితే ఇప్పుడు మీ కెరీర్లో 3 విభాగాలు తీసుకోవచ్చు సార్. కెరీర్ ఒకటి, ఫిలిం కెరీర్ ఒకటి, నెక్స్ట్ పొలిటికల్ కెరీర్ ఒకటి, నెక్స్ట్ యువర్ పర్సనల్ లైఫ్. ఈ మూడిట్లో ముఖ్యంగా మిడిల్ డ్రాప్ అయ్యారు మీరు పాలిటిక్స్ నుంచి. బీజేపీలోకి వెళ్ళటం కానీ మళ్ళీ రావటం కానీ రాజకీయంగా కూడా ఒక ఇదిగా ఎదుగుతారనుకున్న టైంలో వాట్ ఈస్ ద రీజన్ దట్ యూ మిడిల్ డ్రాప్ యువర్ సెల్ఫ్? నేను ఏదన్నా చేస్తే మనస్ఫూర్తిగా చేస్తా, నచ్చకపోతే నన్ను దేవుడు వచ్చి బతిమాలినా చేయను. నా పాలసీ అది. నేను బీజేపీలోకి వెళ్ళింది మంత్రి అవ్వాలనో ఎంపీ అవ్వాలనో కాదు, పోటీ చేశాను. అది కాదట్లా, ఎంపీగా పోటీ చేశాను. నేను రామ్ మందిర్ నిర్మాణం అనేది నా మనస్ఫూర్తిగా నేను చెప్తాను. హిందూగా అన్ని మతాలను గౌరవిస్తాను, ఇది నా డ్రీమ్. రెండోది, వాజ్పేయి గారు ఒక్క ఓటుతో కోల్పోయిన ప్రభుత్వం, ఇలాంటి వ్యక్తి రావాలి, సామాజిక స్పృహ. అలా వెళ్ళిపోయినోడిని పూర్తి టైం ఫుల్ టైం అని అయిపోయాను. నా ఫ్యామిలీ లైఫ్ కూడా అలాగే కోల్పోయాను నేను ఆ టైంలో. పూర్తి లైఫ్ డెడికేషను. సెకండ్ ఏసీలో ట్రైన్లో, థర్డ్ ఏసీలో తిరుగుతుంటే చాలామంది ఆర్టిస్టులు దారిలో ప్రోగ్రామ్, ఏంటి సార్ మీరు ఎలా వెళ్తున్నారు అంటే, మా గురుగారు వేణుగోపాల్ రెడ్డి గారు ఉండేవాడు, సార్ ఇది కూడా రాజయోగమేనండి అనేవాడు ఆయన. సో అలాగా డీపర్ ఇంటూ ఐడియాలజీ వెళ్ళిపోవడం. కానీ అది కూడా తప్పేమో అనిపించింది నాకు. ఎందుకంటే ఒక ఫోకస్, రాజకీయం మనకు కొత్త ఇది, దాంట్లో ఉన్న ఇష్యూస్ దాంట్లో ఉంటాయి, దాంట్లో ఉన్న కాంపిటీషన్ దాంట్లో ఉంటాయి. సినిమా ఇండస్ట్రీ ఈజ్ ఓపెన్. అక్కడ ఏంటంటే అదొక చిన్న పుస్తకం లాంటిది ఒక్కొక్క పార్టీ. దాంట్లో జనరల్గా ఇన్సెక్యూరిటీస్ ఉంటాయి. ఈ గ్రూప్ పాలిటిక్స్లో కొంత పడడం, తొక్కినా నేను లెక్క చేయలేదు, ముందుకెళ్ళాను. బట్ ఒక పాయింట్లో నాకు ఏమనిపించిందంటే, ఇంత దీంట్లో అప్పటికున్న నాయకత్వం నాకు చాలా అన్సాటిస్ఫాక్షన్గా వచ్చింది. సరే, నేనేం చూశానంటే, నేను సిద్ధాంతపరంగా 10 ఏళ్ళు పనిచేశాను, ఈ పార్టీ 10 ఏళ్ళు పనిచేశాను. ఎందుకు వాళ్ళ ఇన్సెక్యూరిటీస్ని పాపం మనం ఇచ్చేయడం? నాకు పాప భీతి ఎక్కువ. వద్దు, నేను పెద్ద నాయకుడు చెప్పేసి వచ్చాను, మీకు ఒకటే రాస్తా, ఒకటే రోడ్డు పాలిటిక్స్, నాకు 2 రోడ్లు, పాలిటిక్స్, సినిమా, నేను రానండి, గుడ్ బై అని చెప్పేసి వెళ్ళిపోయాను. అట్లీస్ట్ మీరు ఆశించిన పదవి రాలేకనా, మీరు ఆశించిన స్థాయి రాలేదని చెప్పి డ్రాప్ అయ్యారు? కాదు. మీ పదవి వీటన్నింటికంటే పక్కన పెడితే, ఫర్ ఎగ్జాంపుల్ అనుకోండి, అప్పట్లో ఈ ప్రత్యేక తెలంగాణ జరుగుతున్నప్పుడు నేను ఎక్కువ చాలా మటుకు సామాజికంగా వర్క్ చేస్తా. గంగా కావేరి అనుసంధానం, కృష్ణా గోదావరి అనుసంధానం 200 కిలోమీటర్లు పాదయాత్ర చేశా. నక్సల్ కిలో తెలంగాణ ఆంధ్రాని కాదు, మొత్తం అన్ని చోట్ల రావాలని. కానీ అప్పట్లో ప్రత్యేక తెలంగాణ ఉన్నప్పుడు గ్రేటర్ రాయలసీమ అన్న కాన్సెప్ట్ వచ్చింది, దాని మీద వర్క్ చేశాను. అసలు జిల్లాల విభజన ఏదైతే ఇప్పుడు జరుగుతుందో ఇవన్నీ కూడా అప్పుడే చేసి దానికి మూమెంట్ చేస్తే దాన్ని తొక్కేయడం జరిగింది. తర్వాత సరే, మనం కంటెస్ట్ చేస్తున్నప్పుడు ఒక ఎక్కడ కాంపిటీషన్ లేని ఒక ప్లేస్కి వెళ్ళాలి, దూరంగా వెళ్ళాం, ఒక వెనకబడ్డ ప్రాంతాన్ని అడాప్ట్ చేసుకున్నాం. అక్కడ కూడా ప్రెషరు ఇవన్నీ వచ్చేటప్పటికి నాకేమనిపించిందంటే, పొలిటికల్గా మనం కరెక్ట్ కాదేమో. నో, ఐ ఫీల్ ఐఎమ్ అన్ ఐడియాలజికల్ పొలిటీషియన్. ఇంత జరిగిన తర్వాత అందరితో టచ్లో ఉన్నాను, అందరూ టచ్లో ఉన్నారు బీజేపీలో నాతో, ఎవరితో శత్రుత్వం పట్టు. ఈ రోజున బీజేపీ అనేటువంటిది దేశాన్ని 2 దశాబ్దాలుగా 2 టర్మ్స్ పాలించింది, 3వ టర్మ్ కూడా చాలా మంచి ప్రాస్పరస్ ఉంది. మరి ఈ రోజున మళ్ళీ ఈజ్ దేర్ ఎనీ పాసిబిలిటీ దట్ యూ కెన్ రీఎంటర్ ఇన్ పాలిటిక్స్? నేను అదే దాన్ని చెప్పొచ్చాను. ఇప్పుడు ఏంటంటే, నేను మనస్సు ఒకసారి ఫిక్స్ అయిన తర్వాత పర్సనల్ అండ్ ప్రొఫెషనల్ లైఫ్లో నేను ఒక ప్రాంతానికి మంచి చేయాలని వెళ్ళాను. బీజేపీ లేకుండా, లేకపోతే ఇంకో పార్టీ లేకుండా చేయగలను అనుకున్నాను. కళాకారులు ఐక్యవేదిక స్థాపించారు. మరి అక్కడే అదే అనంతపూర్లో 11,000 మంది కళాకారులకి గుర్తింపు కార్డులు ఇప్పించాను. 1,000 మందికి ప్రభుత్వంతో ఇల్లు ఇప్పించాను. ఏ పార్టీ, నాకేమనిపించింది, ఒక పార్టీలో ఉంటే తక్కువ అవుతుందేమో, మనం సపరేట్ చేస్తే ఎంత, 130 చెరువులు నిండడానికి ఐ టుక్ అప్ ప్రోగ్రామ్ జలవలయం. దాని మోడలే తర్వాత వెళ్ళింది. అది చీఫ్ సెక్రటరీ గారు కృష్ణారావు గారు ఐఏఎస్ ఆఫీసర్స్కి సెక్రటేరియట్ నుంచి నన్ను అప్పట్లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో వీడియో కాన్ఫరెన్స్ తీయించారు, మీరు ఎలా చేశారు ఇదని. సో నేను ఏమనుకున్నానో ఆ ప్రాంతానికి చేసేసాను, ఇంకా నాకు పార్టీ ఎందుకు. లాస్ట్ రామ్ మందిర్ నిర్మాణం అన్నారు, వెళ్ళా. ఇండస్ట్రీలో ఎవరేం చేశారో తెలియదు, కానీ జై శ్రీరామ్ అని ఒక మంచి డొనేషన్ పెట్టాను అక్కడ. జై శ్రీరామ్ అన్న వచ్చేసా,
మొన్న ఇప్పుడు అక్షంతలు రామ మందిర నిర్మాణానికి ఆ, మీరు డొనేటెడ్ బిగ్ అమౌంట్ అండి, గుడ్ అమౌంట్, బిగ్ అమౌంట్ అనుకోండి. ఐ డోంట్ వాంట్ టు మెన్షన్ ఇట్. చెప్పరా? ఫిగర్ చెప్పరా? నాకు అది దాన్ని పబ్లిసిటీ చేసుకోవడం ఇష్టం లేదు. ఓకే. బట్ ఎందుకంటే అది నా మనసులో ఉన్నది. కానీ మొన్న అయోధ్య నుంచి అక్షంతలు వచ్చాయంటే తీసుకొస్తున్నాను విశ్వ హిందూ పరిషత్ వచ్చిన వాళ్ళు, నా కళ్ళల్లో బొట్ట నీళ్ళు గారిపోయింది ఆ అక్షంతలు పట్టుకుంటే. ఆ ఇన్విటేషన్, అఫీషియల్ ఇన్విటేషన్, అది అలా ఫ్రేమ్ కట్టి పెట్టుకుంటా. వెళ్ళలేదు మరి మీరు? వెళ్ళలేదా? లేదు, నేనంటే అంటే అఫీషియల్ ఇన్విటేషన్ వచ్చింది, ఎప్పుడన్నా వెళ్ళొచ్చు, ఓపెనింగ్ కూడా వెళ్ళొచ్చు. కానీ నేనేమనుకున్నానంటే ఇప్పుడున్న నేను బిజీలో, రెండోది అక్కడ ఉన్న రద్దీ, ప్రశాంతంగా ఒక రోజు పాటు అక్కడంతా ఉండి రావాలని ఉంది. ఖచ్చితంగా నాకు నచ్చిన వాళ్ళతో, మనందరం రాముడిని మెచ్చిన వాళ్ళతో అందరం కలిసి వెళతాం. ఓ 10 మంది వెళ్ళి ఒక రోజంతా అయోధ్యలో గడిపోద్దాం. ఓకే. ఇప్పుడు ఇంతకీ పాలిటిక్స్లో మీరు పర్మనెంట్ బ్రేకా, ఇది టెంపరీ బ్రేకా? దేర్ మేబీ అని దీంట్లో సినిమాలో లాగా పాలిటిక్స్లో కూడా సెకండ్ నుంచి ఉంటుంది. అంటే నాకు ఇన్విటేషన్స్ వస్తున్నాయి పార్టీస్ నుంచి, నేను కాదంటలేదు, చాలా రోజులుగా వస్తున్నాయి. నేను దూరంగా ఉండాలనుకున్నా కొంతకాలం కాదు, చాలా కాలం. ఎందుకంటే ఏదైతే నేను దూరం చేసుకున్నాను నా సినిమా పరిశ్రమ నన్ను మళ్ళీ స్వాగతించి, ఇవాళ నేను మళ్ళీ ఒక క్యారెక్టర్ ఆర్టిస్ట్గా, ఒక హీరోగా, ఒక లీడ్ రోల్గా ఇంత పీక్లో 50 years రావడం అనేది దాని మీద ఫోకస్ పెడితే అయింది. ఓకే. సో దీన్ని నేను వదులుకోదలుచుకోవాలి. చాలామంది డైరెక్ట్ చేస్తారని అడిగారు. వద్దండి, నేను ఐఎమ్ ఎంజాయింగ్ ప్రతి క్యారెక్టర్. ప్రభు లాంటి వాళ్ళు క్రిటిక్స్ చాలామంది, మీరు చాలా ఈ పాత్ర బాగుంది అన్నప్పుడు ఎంత థ్రిల్ ఉంటుందంటే, ఇప్పుడు ఒక పార్టీలో ఉంటే ఆ జెండా పట్టుకుంటేనే జనం వెనకాల. ఇక్కడ నేనేమో ఎక్కడ వెళ్ళినా 100 మంది నా కోసం వస్తారు. నటుడుగా వచ్చిన గౌరవం అది. కాబట్టి అక్కినేని నాగేశ్వర్ లాంటి వాళ్ళు కూడా ఎక్కడ రాజకీయంలో లేకుండానే ఆయన అంత అభిమానం. శోభన్ బాబు గారు చాలామంది ఉన్నారు. కాబట్టి ఆ లైన్లో పోయి సినిమా ఒక నటుడుగా నేను ఈ సక్సెస్ని ఐ వాంట్ ఎంజాయ్ అనదర్ 10 years 15 years వాట్ ఎవర్. నా ఆఖరి శ్వాస ఆ షూటింగ్లో పోవాలని నా ఆశ. ఓకే. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.